చేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుదాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, స్తోత్రాలు. అద్వితీయుడా, అదృశ్యుడానికి నమస్కారములు. వాక్యమయున్న తండ్రి, వాక్యాన్ని వినిపించడానికి, మమ్మల్ని అందరినీ బలపరచడానికి మా మధ్యకు వేం చేసిన మా తండ్రి స్తోత్రాలు. చేరివచ్చిన మా అందరికీ కావలసిన దేవా స్వస్థత, ఆరోగ్యము, ఆశీర్వాదములతో రాకడ అంతస్తు మా అందరికీ దయచేసి దీనురాలైన మహిమలు పోతామని మహిమనాథుడైన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మనము పరిశీలన చేసినప్పుడు పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఈ పరలోక రాజ్యమును గూర్చినటువంటి విషయాన్ని, మరి 10 మంది కన్యకల యొక్క విషయాన్ని ఈ రోజున మనము ధ్యానం చేసినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తూ 5వ అధ్యాయము 31వ వచనములో తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి ఈ విషయము అనంటే, ఇక్కడ కన్యకలు అని మనం చదివాము. వారిని గూర్చినటువంటి వివరణ మనం ఇక్కడ పరిశీలన చేసినట్లయితే, పరలోక రాజ్యం ఎలా ఉందట? 10 మంది కన్యకలను పోలి ఉన్నది. అందులో 5గురేమో బుద్ధి గలవారని, 5గురు బుద్ధి లేనివారు అని ఈ విషయాన్ని మనం బావుగా ఎరిగిన వారు. అయితే ఇక్కడ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక భాగములో 5వ అధ్యాయం 31వ వచనములో ఏమని తెలియజేస్తున్నారంటే, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. చూడండి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్న మనము, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరు ఎలా ఉంటారట? ఏక శరీరముగా ఉంటారట. ఈ మర్మం చాలా గొప్పది. అయితే ఇక్కడ 32లో ఏమంటున్నాడు అంటే, నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను అంటున్నాడు. క్రీస్తును గూర్చియు సంఘమునకు ఉన్న సంబంధాన్ని ఇక్కడ పౌలు గారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. 10 మంది కన్యకలు కూడా దేవుని సన్నిధి చేరాలి, దేవుని కొరకు సిద్ధపాటయ్యారు, దేవునితో ఉండాలి, దేవునితో ఏకమైపోవాలి, దేవునిలోనే జీవించాలి అని సదుద్దేశముతో సిద్ధపడి వెళ్ళారు. కానీ అందులో వారి బుద్ధిహీనత ఏం చేసిందంటే 5గురిని ఆపివేసింది. ప్రకటన గ్రంథంలో కూడా 19వ అధ్యాయములో చూస్తే, ప్రభువుతో లీనమవుట లేక ప్రభువుతో కలిసిపోవుటకు దేవుడు మనలను సమీపించడానికి అతి శీఘ్రమే రానయ్యున్నారు. 7వ వచనములో, అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వింటిని అనే మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. అందుకని తన భార్య ఏం చేసిందట? తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. తన భార్య తన్ను తాను ఏం చేసిందంట? 10 మంది కన్యకలు ఏం చేస్తున్నారు? సిద్ధపాటు చేసుకున్న వారై ఉన్నారు. దేవునితో ఎగిరి వెళ్ళిపోవాలా, దేవునితో కలిసి ఉండాలి, దేవునితో నిత్యం ఉండాలి, దేవునితో ఏకమైపోవాలి, దేవునిలో లీనమైపోవాలి అనే సదుద్దేశముతో తమ్ము తామును ఏం చేసుకున్నారంటే సిద్ధం చేసుకున్నవారై ఉన్నారు. గొర్రెపిల్ల భార్యగా ఉండాలనే సదుద్దేశముతో వారు తమ్మును తామును సిద్ధం చేసుకున్నారు. కానీ అందులో 5గురు ఏం లేకపోయిందంటే వారికి బుద్ధి లేదు. ఈ కడవరి దినాల్లో ఉన్నటువంటి మనం
దేవుని యొక్క వాక్య లేఖనాన్ని బట్టి మనం ఏం తెచ్చుకోవాలంటే బుద్ధి తెచ్చుకోవాల్సిన వారమై ఉన్నాం. దినాలు చెడ్డవి కాబట్టి సమయము చాలా జాగ్రత్తగా దాన్ని మనం కాపాడుకుంటూ ఏం చేయాలంట, సద్వినియోగం చేసుకుంటూ సిద్ధపాటు కలిగి ఉంటే రెప్పపాటులో వరుడొచ్చి మనల్ని ఏం చేస్తారు, తీసుకుని వెళ్ళిపోతారు. అట్టి సిద్ధపాటు మనం కలిగి ఉండాలని ఈ ఉపమానాన్ని ముందుగానే యేసు ప్రభుల వారు మనకు తెలియజేశారు. దాంట్లో ప్రియులరా, వారిలో ఉన్నటువంటి ప్రేమ తగ్గింది, కానీ మనల ప్రేమ ఏమవకూడదట, తగ్గకూడదు. వరుని ప్రేమ స్మరణతోనే, వరుని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమా చున్నది. వారుని మీద నోన్న ప్రేమ, వారుని మీద నోన్న ప్రేమ పెరగనిచున్నది, తరగనియా కొన్నది. వరుడను వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచు. వరుని ప్రేమ ఏం చేస్తుందంట, స్మరణ. వరునితోనే వరుడు 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 అనేటువంటి స్మరణ వధువు సంఘం కలిగి ఉండాలి. వరుని మీద ఉన్న ప్రేమ పెరిగిపోవాలంట, కానీ ఆ ప్రేమ ఏమవకూడదు, వస్తాళ్లే, వెళ్దాంలే, చేద్దాంలే, చెందుదాంలే అన్నారనుకోండి, బుద్ధిహీనత. అప్పుడు ఏమైపోతారు, మిగిలిపోతారు. మిగిలిన వారికి ఏంటి, 7 ఏండ్లు మహాశ్రమలు. ఎత్తబడిన వారికి ప్రభు ప్రక్కన కూర్చునే గొప్ప అర్హత. కాబట్టి ప్రియులరా, ఏ వరుసలో ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకుంటూ, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది కాబట్టి తన భార్య తను ఏం చేస్తుందంట, సిద్ధము చేసుకున్నది. దైవజనులు అన్నారు, నన్ను సిద్ధము చేయమనుచు. సిద్ధపాటు లేని వాళ్ళు అడిగితే, నన్ను సిద్ధం చేయ ప్రభువా, నన్ను సిద్ధం చేయ ప్రభువా అని నరుడు అడిగితే, నేను తోరపడనా, నేను సహాయం చేయనా, సిద్ధపాటు మీకు అవసరము కనుక సిద్ధం చేయి అని మీరు నన్ను అడిగితే నేను సహాయం చేయనా అని అంటున్నారు. అందుకని పరిశుద్ధాత్ముని సహాయం మేరకు మనల్ని మనం ఏం చేసుకోవాలట, సిద్ధపాటు కలిగి ఉండాలట. ఎవరో వచ్చి సిద్ధపరచడం కాదు, బోధకులట పాపాలు ఒప్పుకోండి, పాపాలు తీసేసుకోండి, పరిశుద్ధులుగా ఉండండి అని బోధించుతారు, కానీ హృదయాల్లోనికి వెళ్ళి ఎవరి పాపాలు కూడా తీసివేయరు. ఎవరి మట్టుకు వారే పాపాలు కడుక్కోవాలి, ఎవరి మట్టుకు వారే సిద్ధపాటు కలిగి ఉండాలి, ఎవరి మట్టుకు వారే రెడీగా ఉండాలి. రిబకా తల్లిని చూడండి, ఎంత సురుకైనదో, మిక్కిలి సురుకైనది. ఆమె అంటుంది రెడీ, వెళ్ళడానికి రెడీ, ఏమైనా చేయడానికి రెడీ. పెళ్లి కుమార్తెలముగా మనం కూడా ఏమై ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ లేఖనములో, నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. చూడండి, నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం ఎవరి కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తెగా ఉందట, భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉన్నటువంటి పరలోకము నుండి దిగి వస్తున్నటువంటి ఒక సమూహాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులరా, మనము ఎలా అలంకరింపబడాలంటే ప్రభు కొరకు అలంకరింపబడాలా. శారీరకంగా కాదు సుమా, ఆత్మీయంగా మనకేముండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలా. ఆత్మీయమైనటువంటి నగలు మనం కలిగి ఉండాలి, ఆత్మీయమైనటువంటి తర్ఫీదు మనం కలిగి ఉండాలి, ఆత్మీయమైన రీతిలో సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. అప్పుడు మన ప్రభు మనలను చూడంగానే ఏం చేస్తారట, ఆకర్షితుడై మనలను వరిస్తారట. అందుకొరకు మనం సిద్ధపాటు కావాలి. ఇదే లేఖన భాగములో 9వ వచనాన్ని చూస్తే, అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి అంటున్నాడు, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపించేదని నాతో చెప్పి
ఆత్మవశుడనయ్యుండ నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఎలా సిద్ధపడి ఉన్నారో చూడండి ప్రియులారా. పెళ్లి కుమార్తెను చూపిస్తానురా అని చెప్పట ఒక ఎత్తైన పర్వతం మీదకి కొనిపోయట. అక్కడ ఎవరిని చూపిస్తున్నారటండి? యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం. ఆ పరిశుద్ధమైన స్థితిలో మనము అలంకరించబడాలని దేవాది దేవుడు నిన్ను నన్ను కోరుకుంటా ఉన్నాడు. పరిశుద్ధంగా జీవించాలని, పరిశుద్ధమైన స్థితిలో అలంకరింపబడాలని, పాపమెరగని వారముగా పరిశుద్ధులముగా జీవించాలని, దేవుని కొరకు నిలబడాలని, దేవునిలో లీనమవ్వాలని దేవుడు మనలను ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో సిద్ధపాటు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చదివేం ఇందాక ఎఫెసీ పత్రికలు, ఈ హేతువు చేత పురుషుడు తన భార్యను మరి తల్లిని తండ్రిని విడిచి తన భార్యని ఏం చేస్తారట? హత్తుకుంటారు. వారిద్దరూ ఏక శరీరమై ఉంటారట. ఇప్పుడు ప్రభువులో మనం ఏమైపోవాలి? ఏకమైపోవాలి, మిళితమైపోవాలి. మత్తయి సువార్తలో అదే మాట రాశాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 5వ లేఖనాన్ని మనం చదువుతాము. కాబట్టి మరి ప్రియులారా, మనం దేవునిలో ఏమవ్వాలంటే లీనమైపోవాలా. దేవునిలో ఏమైపోవాలంటే నిమగ్నం అయిపోవాలి. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? ఇప్పుడు ప్రభువులో మనం ఏమైపోవాలి? ఏకమైపోవాలి. దైవజనులు చక్కగా రాస్తారు. ఇక్కడను పైన కాడను, ఇక్కడను పైన కాడను, ఒక్క కుటుంబమేయగును, లెక్కకు రెండగును, మరి ఒక లెక్కకు రెండగును, మరి ఒక లెక్కకు నొక్కటియగును, ఒక్కటియే సంగమగును, ఒక్కటియే మందయగును. వధువు సంగము కొరకు ఎదురు చూచు, వరుడు వధువు ఒకటే గనుక, వరుడు వధువు నొకటే గనుక, త్వరగా నిజమను చున్నది, త్వరగలో ఇద్దరు దంపతులుగా, త్వరగలో ఇద్దరు దంపతులుగా బరగుచుండ్రను చున్నది, నీరుకు బ్రతుకను చున్నది, నీరుకు నీరుకను చున్నది. వరుడు వధువు ఒకటా వేరువేరా? పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్న వారి ఇద్దరూ ఏక శరీరమయ్యుందురు అనే మాటను బట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనములో వ్రాస్తూ అన్నాడు, అటువలే ప్రభుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. ప్రభుతో కలుసుకునేవాడు ఆయనతో ఏమై ఉన్నాడంట? ఏకాత్మై ఉన్నాడు. ప్రభు వేరు, మనం వేరు కాదు. ప్రభువు మనము ఏమై ఉన్నామంట? ఏకమైపోయి ఉన్నాము. దైవజనులు మరి ఒక పాటలో అన్నారు, మీరు నాలో నేను మీలో లీనమైనట్లే అనుకునము గనుక రానిదేది పోనిదేది. దేవునిలో మనము, మనలో దేవుడు మిళితమైపోయి ఉన్నామట, లీనమైపోయి ఉన్నామట. కనుక మనం దేవునితో ఏకమైపోయి ఉన్నాము, ఏకాత్మై ఉన్నాము అని మనం గుర్తించిన వారమైతే తగు సిద్ధపాటు కలిగి ఉండాలి. బహుగా ఆయన వస్తూ ఉన్నాడు, త్వరగా ఆయన వస్తూ ఉన్నాడు. కనుక మనము త్వరగా ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, మరి ప్రభువుతో కలుసుకునే వారముగా ఉండాలి. ప్రభువుని కలుసుకోవడానికి మధ్యాకాశములోనికి మరి ఎగిరి వెళ్ళడానికి సిద్ధపడుతున్న వారముగా మనం ఉండాలి. చూడండి 2వ అధ్యాయం ఆదికాండ పుస్తకంలో 24వ వచనములో
కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుని వారు ఏక శరీరము అని అన్నారు. దేవుడు మనము ఏమైపోయి ఉన్నాము? ఇప్పుడు ఏకమైపోయి ఉన్నాము, ఒక్కటే అయిపోయి ఉన్నాము అని మనం బ్రతకాలి. అలాంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. కాబట్టి ప్రియులారా, మనం దేవునితో జీవించే వారంగా ఉండాలి. ఈ కొరింథీయులకు రాసిన పత్రిక భాగంలోనే మరి అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, అదే ఆ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం కూడా చూస్తే 2వ వచనములో, అయినా జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. మరి ఎంతమందిని కలిగి ఉన్నారు లోకస్తులు అంటే చూడండి, జారత్వములు కలుగుచున్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక్కరిని కలిగి ఉండాలి. ఆ ఒక్కరు ఎవరై ఉన్నారు అంటే దైవజనులు అన్నారు, ఒక్కండే దేవుండు, ఒక్కండే ఒంటరిగానేయుండి అనాదిని, ఒంటరిగానేయుండి అనాదిని, ఎక్కువ మంది అయినా మంది అయినా ఎవరిని కొల్వావలెను తెలియదు ఆందోళం, ఎవరిని కొల్వావలెనో ఆందోళం. ఒక్కడే అయ్యున్న ఆ క్రీస్తును మనమందరం కూడా కలిగి ఉండాలి. అనేకులు లేరు, జారత్వములు కలుగుచున్నవి గనుక అపహాసకులు అపహాసించుచు వచ్చి పలువురిని మోసపరిచే సమయం ఆసన్నమైంది గనుక ప్రతి ఒక్కరూ కూడా యేసే రక్షకుడైన క్రీస్తే నన్ను ఉద్ధరించువాడని ఒక్క దేవుణ్ణి మాత్రమే అందరూ కూడా కలిగి ఉండాలి. జారత్వములో పడిపోకూడదు, ఎవరిని పడితే వారిని నమ్మేయకూడదు, ఎవరిని పడితే వారిని పూజించకూడదు, ఎవరికి పడితే వారికి నమస్కరించకూడదు. ఒక్కండే దేవుండు, ఆయనే ఒంటరిగా ఉన్నాడు, నిత్యముండు వాడై ఉన్నాడు, నిన్ను నన్ను ఉద్ధరించువాడై ఉన్నాడు. ఆ ఒక్క దేవుణ్ణి, శాశ్వత కాలం ఉండే దేవుణ్ణి మనము కలిగి ఉండాలి. ఆయనలో మనము ఏకమైపోయే వారముగా ఉండాలి. ఏదో సాధారణంగా చేసుకున్నాములే అన్నట్టుగా కాక, ఆయన నాతో నిత్యము వడంబడిక చేసిన ప్రకారం నన్ను ఉద్ధరించేవాడని నమ్మి ఆయనతో మనము కాపురము చేయవలసిన వారమై ఉన్నాము. కనుక ప్రియులరా, మనం ఆలోచన చేస్తున్నట్లయితే మత్తయి సువార్త భాగాన్ని మనము చూసినప్పుడు మత్తయి సువార్తలో 22వ అధ్యాయానికి వస్తే 2వ లేఖనములో ఈ విధముగా వ్రాయబడి ఉంది, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉందంట? తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. కాబట్టి మనము పరలోక రాజ్యములోనికి ప్రవేశించే వారమైతే ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి ఉపమానములు యేసుప్రభుల వారు మన కొరకు సిద్ధము చేసి మనలను తర్ఫీదు చేస్తూ ఉన్నవారై ఉన్నారు. పరలోక రాజ్యం ఎలా ఉందంట? తన కుమారునికి పెండ్లి విందు చేసినటువంటి ఒక రాజును పోలి ఉండడము, ఈ విషయాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క మరి రాజు ఏం చేశాడంట? పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించడానికట దాసులైన వారిని పంపించేటప్పుడు వారు ఏం చేశారు? నొల్లకపోయిరి అంటే రామ్ అని చెప్తూ ఉన్నారు. ఈ రోజున దేవుని యొక్క వార్త వాహిని ప్రతి ఒక్క చోటకు వినబడతా ఉంది. రేడియోలో కానివ్వండి, టీవీల్లోనే కానివ్వండి, వార్తా పత్రికల్లోనే కానివ్వండి, ప్రతి చోట కూడా గింగురమన్నట్లుగా, ప్రతి ఒక్కడి చెవులు గింగురమన్నట్లుగా దేవుని యొక్క వార్త మ్రోగిస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడని ధ్వని అందరి చెవుల్లో కూడా పడతా ఉంది. కానీ ఏమంటున్నారు? వస్తాడులే, ఆయన వచ్చాక వస్తాములే అని దీర్ఘం చేస్తున్నారు చాలామంది. కానీ ఆయన వచ్చే సమయము ఇక చాలా బహు దగ్గరగా ఉంది. ఆయన ఎక్కడో లేడు, ద్వారము దగ్గరని అంటున్నాడు. ఎక్కడున్నాడంటే ఆలస్యము చేయక వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వస్తాడు. ఎక్కడో లేడండి, ద్వారము దగ్గర. ద్వారానికి మనకి ఎంత సమీపం ఉంటుందండి? పెళ్లి కుమార్తెలుగా సిద్ధపడ్డటువంటి వీరికి అడ్డు ఏముంది చెప్పండి? కేవలం ఒక ద్వారము మాత్రమే, అవునా కదా? వాళ్ళు వీళ్ళు ఎక్కడున్నారు? యేసుప్రభు వారు పిలవగా వెళ్ళిపోయిన తర్వాత ఆ తలుపు ఒక్కటి మాత్రమే, ఆ ద్వారం ఒకటి మాత్రమే వారికి అడ్డుగా నిలబడి ఉంది. ఆయన అంత సమీపముగా మన కొరకు వచ్చాడు. కాబట్టి ఆయన స్వరాన్ని మనం గుర్తించే వారమైతే దేవునితో పాటు మనం ఎగిరి వెళ్ళగలము.
కొరింథీయులకు రాసినటువంటి చూడండి 2వ పత్రిక భాగములో ప్రభువు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయములో 2వ లేఖన భాగాన్ని మనం చదువుతూ ఉంటాం. మనం అందరం ఎరిగిన వాక్యము. అక్కడ ఏమని అంటున్నాడు అనంటే, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నానని పౌలు రాస్తా ఉన్నాడు. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నానంటున్నాడు. ఏంటి ఆసక్తి అంటే, పవిత్రురాలైన కన్యకను అనగా ఒక్కడే పురుషునికి ప్రదానము చేయబడినటువంటి మరి మనము ఆ ఒక్కని కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. లేనట్లయితే చూడండి, ఆది తల్లి అయినటువంటి అవ్వమ్మ గారిని ఆ రోజున సర్పము కుయుక్తితో ఏం చేసింది? మోసం చేసింది. ఈ కడవరి దినాల్లో దేవుని కొరకు సిద్ధపాటైనటువంటి మనలను ప్రియులరా చెరపడానికి సాతాను కంకణం కట్టుకున్నాడు. అందుకని ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహంలా వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎవడు మట్టుకు వాడే భక్తిని చాపట్టుకొని వాడు కుయుక్తిని గుర్తించి మనం దేవుని సన్నిధిలో ఏమవ్వాలట? సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకని ప్రియులరా చూడండి, మరి ఈ భాగములో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటంటే, మరి ప్రతి ఒక్కడు కూడా ఒక్కడై ఉన్న క్రీస్తుకు ఏమై ఉండాలట? లోబడి ఉండాలి. ఆయన ప్రేమించే వారంగా ఉండాలి. ఆయన కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. అప్పుడే మనము దేవుని సన్నిధిలో ఎగిరి వెళ్ళగలము అనే విషయాన్ని మనము బాగుగా గమనించవలసిన వారమే ఉన్నాము. కాబట్టి ప్రియులరా ప్రతి ఒక్కరూ కూడా ఆ ఒక్కడైనటువంటి క్రీస్తును కలిగి ఉన్నాము గనుక ఇక వేరే ఎవ్వరూ లేరని మనము అర్థం చేసుకున్నాము గనుక ఆ ఒక్కడైన క్రీస్తు కొరకు సిద్ధపాటు ఈ క్రీస్తుతో పాటు వెళ్ళాలన్నదే ప్రభు యొక్క సదుద్దేశము. యెషయా గ్రంథంలో చూస్తే 52వ అధ్యాయములో ప్రారంభ వచనములో ఆయన మాట్లాడుతూ అంటాడు, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు అని చాలా స్పష్టంగా వ్రాస్తారు. సియోను సిద్ధపడిన వారా లేక లెమ్ము లెమ్ము అని ఏం ధరించుకోవాలంట? బలహీనతలు సాకులు చెప్పి బలం లేని వారంగా ఉండకూడదట. ఏం ధరించుకోవాలి? దైవజనులన్నా నీ బలహీనత తట్టు చూడకు, దేవుని బలాన్ని చూడు, బలం ధరించుకో, పౌరుషం తెచ్చుకో, బలాన్ని ధరించుకొని పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రాలు మరి ధరించుకో అని చెప్పేసి దేవుని యొక్క లేఖనం మాట్లాడుతోంది. సుందరమైన వస్త్రాలు దేవుడు మనకి ధరింపజేశారు. వస్త్రహీనులము కాము మనము, వస్త్రము కలిగిన వారము. మరి విలువైనటువంటి సుందరమైన వస్త్రాలు అవి మనం ఏం కలిగి ఉండాలట? ధరించుకునే స్థితి కలిగి ఉండాలట. ప్రక్కన పారేశారేమో చూసుకోండి. నీతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము, మహిమ వస్త్రము, తెల్లని వస్త్రము, రక్షణ వస్త్రం, ఇలాంటి రకరకాలైనటువంటి సుందర వస్త్రములను దేవుడు మనకి ఇచ్చివేసిన వారై ఉన్నారు. ఆ వస్త్రాలన్నీ ధరించుకోవాలట. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు, వాడికి చోటు లేదు. 10 మందిలో 5గురు బుద్ధి లేని వారికి లోపలికి వెళ్ళే చోటు ఉందంటారా? లేదు. కారణం ఏంటి? వారి బుద్ధిహీనత. కాబట్టి ప్రియులరా మనం బలం తెచ్చుకోవాలట. చాలామంది బలహీనపరిచేవారు ఉంటారు. అసమాట్లు ప్రార్థనేనా, అసమాట్లు సన్నిధేనా, ఇంత సమయమా అని బలహీనపరిచేవారు ఉంటారు. కానీ మనం ఏం కలిగి ఉండాలంటే బలాన్ని ధరించుకోవాలట, బలం తెచ్చుకోవాలట. దేవుల్లో అమ్మో ఆయన దగ్గరికి వెళ్తేనే అనేటువంటి ఒక మరి నిర్ధారణ చేసుకొని ఆయన ఎందుకు పరిగెత్తడానికి బలం తెచ్చుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఇవ్వబడినటువంటి వస్త్రాలు ఏం చేయాలట? ధరించుకోవాలట. సుందర వస్త్రములను ధరించుకునే వారంగా ఉండాలట. ఇది యెషయా గ్రంథకర్త 54:5లో మాట్లాడాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు. ఆయన కొరకు అలంకరింపబడిన వారంగా మనం ఉండాలి. మనల్ని సృష్టించిన వాడు మనకి భర్త, భరించేవాడు. ఆయన కొరకు మనము
సిద్ధపాటు కలిగి ఉండాలి. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. సైన్యములకు అధిపతి అని ఆయనకి పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు అనే మాట మనం చదువుతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిని మరి పరిశుద్ధమైన స్థితిలో భార్యగా సిద్ధపడే వరసలో కూర్చోవాలట. సృష్టించిన వాడు భర్త ఉన్నాడు కనుక ఆ భర్త కొరకు మనము అలంకరించబడి సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయములో 26వ వచనములో మాట్లాడుతూ, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఆ యెరూషలేము వలె పరిశుద్ధమైన స్థితిలో మనం ఏం చేయాలంటే అలంకరింపబడి ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ లేఖనములో ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండివాడు, లేక ఎదురు చూచుచుండేను అనే మాట వ్రాయబడి ఉంది. పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాం ఏం చూశాడట? ఎదురు చూశాడట, నిరీక్షించాడట, ఓపికతో కనిపెట్టాడు. అలాగనే మనం కూడా ఏం చేయాలంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానం పొందుకునే వరకు మనం కూడా నిరీక్షించాలి. 10 మంది కన్యకలు చూడండి ప్రియులరా, కేక విన్నారు వాళ్ళు అందరూ కూడా. ఆయన వస్తున్నాడనే మాట వారందరికీ కూడా వినిపించింది. కానీ వారికి ఏం లేదు, 5గురికి సిద్ధపాటు లేదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనాన్ని చూస్తే, ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. సియోనను కొండకి, జీవము గల దేవుని పట్టణానికి, పరలోకపు యెరూషలేమునకు దేవుడు మనల్ని పోలుస్తూ ఉన్నాడు. కనుక మనము సిద్ధపాటు కలిగిన వారముగా దేవునితో పాటు ఎత్తబడే వరసలో ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. మరి ఆఖరిగా చూసినట్లయితే ప్రకటన గ్రంథకర్త మాట్లాడుతూ పరమాది జ్ఞాని యోహాను గారు అంటారు, 3వ అధ్యాయము 12వ లేఖనములో ఆయన మాట్లాడుతూ, ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసినట్లయితే అందరూ సిద్ధపాటు కావాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. జయించు వానిని, సిద్ధపడ్డం కాదు, జయించే వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానంటున్నాడు. జయించే వారి వరసలో ఉండాలి. సిద్ధపాటయ్యి ప్రియులరా మనం ప్రతిదాన్ని జయించాలి. సిద్ధం సిద్ధం సిద్ధమే అంటూ ఉండాలట. జయించేవాడిని ఏం చేస్తాడండి? దేవుని ఆలయములో ఒక స్తంభముగా నిలుపుతాడట. అందులో ఉండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. లోపలికి వచ్చిన తర్వాత ఎవ్వడు మనల్ని అపహరింపడు. ఈ మాటను బట్టి చూస్తే యోహాను సువార్తలో యేసు ప్రభుల వారు ఉండగానే ఈ మాట పలికిన వారై ఉన్నారు. ఆయన అంటాడు, నా చేతిలోండి ఎవడు మిమ్మల్ని తీసుకుని అపహరింపలేడు అని అన్నాడు. 17వ అధ్యాయం అంతా కూడా మరి తన శిష్యులైన వారిని చక్కగా కూర్చోబెట్టుకొని ఆయన మాట్లాడినటువంటి మాటలు అన్నింటినీ కూడా మనము ఎరిగిన వారమై ఉన్నాము. ఎవరు కూడా మనలను అపహరింపరట. ఎవరు కూడా ఆయన చేతిలోండి ఎవ్వడు కూడా మనల్ని తీసుకుని దొంగిలించలేడు. కాబట్టి మనం అందరము కూడా దేవుని కలిగి ఉన్నామని ఎరిగి ఆయన కొరకు బహు సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులరా, మరి దేవుని యొద్ద నుండి ఇక్కడ రాయబడినటువంటి వాక్యాన్ని చూస్తే అందులోండి వాడు ఇక మీదటి అన్నటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. మరి ఆ పేరు మనం కలిగి ఉన్నామా? దైవ సన్నిధి కలిగి ఉన్న వారులారా, దేవుడు వ్రాసేటువంటి ఆ క్రొత్త పేరు మనం కలిగి ఉన్నామా? లేక మరి ద్రోహ కార్యముల చేత, మోస కార్యముల చేత, అజ్ఞాన స్థితిలో ఆ పేరును చెరిపి వేసుకుంటున్నావా? ఆలోచన చెయ్యి. ఒక్కడైన క్రీస్తుకు నీవు సమీపముగా ఉన్నావా, లేక పలువురిని మోహిస్తూ ఆయనకు దూరముగా ఉన్నావా? అర్థం చేసుకుందాం. నీవు నిజముగా ఆయనని కలిగి ఉంటే, ఆయన సొంత రక్షకుడని నీవు అంగీకరించినట్లయితే, దైవజనులు దాదాసాయి గారు
ఏర్పాటు బైబిల్ మిషన్ పిల్లలమైన మన చేత ఒక ప్రమాణాన్ని రక్షణ దినమందు చక్కగా వల్లించు ఒక మాట తెలియజేసిన వారైనారు. ఆకాశం అగ్గైపోయినా భూమి బుగ్గైనా దేవుణ్ణి విడిచిపెట్టననే ఒక ప్రమాణం మనం కలిగి ఉన్నాం. కనుక దేవుని యొక్క రాకడ సమయములో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఏంటి వేదనలకు ప్రారంభం? కరువులు, భూకంపాలు, యుద్ధాలు, ఆకస్మికమైన మరణాలు, అసమాధానము, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అలాంటప్పుడు దేవుణ్ణి గట్టిగా మనం ఏం చేయాలట? పట్టుకోవాలట. కానీ ఈ బుద్ధి లేని వారు ఏం చేయలేకపోయారంటే దేవుణ్ణి పట్టుకోలేకపోయారు, దేవుని కలిగి ఉండలేకపోయారు. ఇక్కడ చూసినట్లయితే జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నిలిపేదని అంటున్నాడు. దేవుని ఆలయంలో ఒక స్తంభముగా మనం నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి. అందులో ఉండి మనల్ని ఎవ్వడు కూడా కదపలేడు. వాడిక మీదటి అన్నిటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరు మనం కలిగి చాలామంది దేవుని పేరు కలిగి ఉండి కూడా ఏమండి లోకములో దేవుణ్ణి ఒప్పుకోలేకపోతా ఉన్నారు. చిన్న చిన్న వాటిల్లో చాలామంది దేవుణ్ణి ఒప్పుకోలేకపోతున్నారు. మరి అలాంటి వారముగా కాక దేవుని నిత్యము మనం కలిగి ఉండే వారముగా ఉండాలి. పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగువచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసిదనంటున్నారు. ఆ పేరును కలిగి క్రీస్తుతో నిత్యము జీవించడానికి మనం సిద్ధపాటు అవుదాం. ఇప్పుడు చదివినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం అంతా మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. చూడండి, వారి యొక్క మరి బుద్ధిహీనత వారిని ఏం చేసింది అనంటే దేవునితో పాటు వారు ఎగిరి వెళ్ళలేకపోయారు. కనుక బుద్ధిమంతులైతే ఏం చేశారు? ప్రభుతో పాటు ఎగిరి వెళ్ళిపోయారు. కనుక ఈ అధ్యాయాన్ని బట్టి మనం సిద్ధం చేసుకోవాలి. ఈ ఉపమానాన్ని ముందుగా మనకి తెలియజేసిన వారై ఉన్నారు. కనుక ఎవరి మట్టుకు వారే ఇలా ఉంటుంది రాకడా. కాబట్టి వాళ్ళు ఎంత తెలివి ఉపయోగించారో చూడండి. బుద్ధి లేని వారు వచ్చి మీకు మాకు సరిపెట్టండి అంటే వాళ్ళు ఏమన్నారు? మీకు మాకు ఇది సరిపోదేమో అని తెలివిని, జ్ఞానాన్ని ఉపయోగించారు. మనం కూడా దైవికమైన జ్ఞానాన్ని ఉపయోగించాలి. అందుకని యేసుప్రభు వారు తన శిష్యులైన వారిని బయటికి పంపించి సువార్తకు వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నారు ఆయన, మీరు పావురాల వలె నిష్కపటం ఒకటే కాదు కానీ పాముల వలె వివేకం కూడా కలిగి ఉండాలన్నారు. ఏముండాలట? పాముల వలె వివేకం కూడా కలిగి ఉండాలట. చాలామంది భక్తిని చెడగొట్టడానికి కుయుక్తులు ఉపయోగిస్తారు. అలాంటి వారి దగ్గర దేవుని యొక్క దైవ జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. అలాంటప్పుడు ఎవ్వరు మనల్ని ఏమీ చెయ్యనేరరు. కనుక దేవుని యొక్క సహాయం మేరకు మనం అందరము రాకడకు ఎగిరి వెళ్ళాలంటే బహు సిద్ధపాటు మనకు అవసరమని ఎరిగి 10 మంది కన్యకల్లో 5గురు బుద్ధి కలిగిన వారు ఎలా అయితే సిద్ధపాటయ్యి దేవునితో ఎగిరి వెళ్ళారు, అట్టి ధన్యత దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మెగారుడుగా మా మధ్యకొచ్చి దేవా మమ్మును పరిణయం ఆడడానికి మమ్మను సిద్ధపాటు చేస్తూ ఉన్న తండ్రి స్తోత్రాలు. దేవా మమ్మను బలపరచడానికి నీ ఆత్మీయ వర్తమానం అందించిన తండ్రి స్తోత్రాలు. నీ మాటలు మా యొక్క నాయన చెవుల్లో కాదు కానీ హృదయములో మేము దాసుకుని తలపోసుకుంటూ వాక్య ప్రకారము జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని మా మంచి బోధకుడు మాకు సిద్ధపాటు అనుగ్రహింపజేస్తూ నిత్య రాజ్యములో ప్రవేశపెట్టడానికి సహాయం చేస్తూ ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముని ప్రార్థన అడిగి వేడుకుని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.